హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా బాగా చదువుకోండి. మంచి మార్క్స్ వస్తాయి. టైం వేస్ట్ చేయొద్దు దయచేసి. తర్వాత మీరే బాధపడతారు. మళ్ళీ డీఎస్ అనేది ఎప్పుడు తీస్తారో తెలీదు కదండీ. ఇచ్చినప్పుడే మనం దాన్ని వినియోగించుకోవాలి. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పడం జరుగుతుంది. లెసన్ వైజ్ చెప్తున్నానండి. ఒక్కొక్క రోజు ఒక్క లెసనే ఒక వీడియో అవుతుందండి. చిన్న లెసన్స్ అయితే ఒక వీడియోలో 2 లెసన్ కవర్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ తెలుగు టెక్స్ట్ బుక్‌లు అయితే కంప్లీట్ అయిపోయాయండి. వీడియోస్ 6th క్లాస్‌కి అయితే 13 వీడియోస్ వచ్చాయండి. తెలుగు టెక్స్ట్ బుక్‌కి సంబంధించి ఓన్లీ. అలాగే థర్డ్, ఫోర్త్ కూడా ఒక్కొక్క టెక్స్ట్ బుక్‌కి సంబంధించి 5 వీడియోస్ వచ్చాయి. కొంచెం తక్కువగా ఉంది కంటెంట్. అలాగే 7th క్లాస్ సంబంధించి ఇది 16 వీడియో అనుకుంటా అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల అందరూ కూడా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కొన్ని వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్‌లో పెడతాను చూసుకోండి. జీడీఎస్ ఛానల్ అని కొడితే మనకి ప్లే స్టోర్ అనేది అవైలబుల్‌లో ఉంటుందండి. అందులో డీఎస్‌కి సంబంధించి అన్ని బిట్స్ కూడా నేను చేశాను. చాలా వీడియోస్ అండి. సైకాలజీ అయితే ఇంకా చాలా ఎక్కువ చేశానండి. సైకాలజీకి సంబంధించి అలాగే సైన్స్, సోషల్, ఇంగ్లీషు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా చేశాను. ఒకసారి చూడండి కొత్త వాళ్ళైతే. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. ఇప్పుడు మనం నిన్న దీనికి స్త్రీలు పొంగిన జీవగడ్డ అని ఉందండి. స్త్రీలు పొంగిన జీవగడ్డ అని లెసన్ నిన్న ఇవన్నీ కూడా నేను చెప్పేశానండి. ఈరోజు చెప్పవలసింది ఏంటంటే దానికి సంబంధించిన బిట్స్. అంటే ఇవన్నీ కూడా నేను చెప్పాను. గ్రామర్ పాయింట్, భావన, కవి ఇవన్నీ కూడా నిన్న చెప్పాను నేను. ఈరోజు ఏంటంటే అందులో ఎలా బిట్స్ అనేవి ఎలా వస్తాయనేవి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి వీడియోని. స్త్రీలు పొంగిన జీవగడ్డ గేయం రచించినది ఎవరు? స్త్రీలు పొంగిన జీవగడ్డ గేయం రచించింది ఎవరండి? రాయపోలు సుబ్బారావు, దువ్వూరి, రావూరి విశ్వనాథ్. ఎవరని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో ఎవరని మనం చదువుకున్నామండి? ఆప్షన్ 1 అండి రాయపోలు సుబ్బారావు. స్త్రీలు పొంగిన జీవగడ్డ గేయం రచించింది రాయపోలు సుబ్బారావు. కింది పాఠ్యాంశాల్లో దేశభక్తి ఇతివృత్తంగా ఉన్న పాఠం ఏది? క్రింది పాఠ్యాంశంలో దేశభక్తి ఇతివృత్తంగా ఉన్న పాఠం ఏదని అడుగుతున్నారు. ఆనందం, శిల్పి, సీతా ఇష్టాలు, స్త్రీలు పొంగిన జీవగడ్డ. నాలుగింట్లో ఏదండి? మనం ముందే చదువుకున్నాం కదండి. ఆప్షన్ 4 అండి స్త్రీలు పొంగిన జీవగడ్డ. స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేది దేశభక్తి ఇతివృత్తంగా ఉన్న పాఠం అండి. నెక్స్ట్ మనం చూడండి. విపిన బొందుర వృక్షవాటిక. చూడండి, విపిన బొందుర వృక్షవాటిక గేయం. గేయపదం తర్వాత వచ్చే గేయపదం ఏంటి? ఈ గేయపదం ఒక వరుల సెంటెన్స్ ఉంది కదండి. దాని తర్వాత వచ్చేది ఏంటని అడుగుతున్నారు. విమల తల మీదే తమ్ముడా, చెరిగిపోయేని చెల్లెలా, పదము పాడరా తమ్ముడా, ఉపనిషన్ముదు ఒలికే నిచ్చుట అని ఉందండి. దీని తర్వాత మనకి ఏంటి వస్తుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి ఉపనిషన్ముదు ఒలికి నిచ్చుట అనేది వస్తుంది. దేని తర్వాత విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్ముద ఒలికి నిచ్చుట అనేది వస్తుంది. దాని తర్వాత మనకు వెంటనే నెక్స్ట్ మనకు చూడండి. పాండవేయుల పదును కత్తుల తర్వాత వచ్చే గేయ పదాన్ని. పాండవేయుల పదును కత్తుల తర్వాత వచ్చేది ఏంటని అడుగుతున్నారు. కలిసి పాడవే చెల్లెల, చేర్చి పాడరా తమ్ముడ, మండి మెరిసిన మహితరణ కదా, కవితల నిండిన క్రాంతి హృదయాల అని ఉందండి. ఇందులో మనకి ఏంటి వస్తుంది? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి మండి మెరిసిన మహితరణ కథ. మండి మెరిసిన మహితరణ కథ. దేని తర్వాత వస్తుంది? పాండవేయుల పదున కత్తుల మండి మెరిసిన మహితరణ కథ అని వస్తుంది. నెక్స్ట్ ఆంధ్ర కవి ఆంధ్రావని అనేది ఒక ఏంటి? ఆంధ్రావని అనేది ఏంటి? ఖండకావ్యం, వ్యాకరణ గ్రంథం, లక్షణ గ్రంథం, అభ్యుదయ కవిత. ఏంటి మనకి ఆంధ్రావని? ఆంధ్రావని అంటే ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఏటవుతుందండి? ఆప్షన్ 1 అండి ఖండకావ్యం అండి. ఆంధ్రావని అనేది ఏంటి? మనకి ఇక్కడ ఖండకావ్యం అండి. ఆంధ్రావని అనేది ఏంటంటే ఖండకావ్యం. నెక్స్ట్ క్రింది వారిలో భావకవి ఎవరు? క్రింది వారిలో భావకవి ఎవరు? క్రింది వారిలో భావకవి ఎవరు? రాయపోలు, తర్వాత కాళోజీ,
మునిమాణిక్య నరసింహారావు, చాగంటి సోమయాజులు. చాగంటి సోమయాజులండి. ఈ నలుగింట్లో ఎవరు భావకవి ఎవరని అడుగుతున్నారండి. రాయప్రోలు, కాళోజీ, మునిమాణిక్య నరసింహారావు, చాగంటి సోమయాజులు. ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏంటండి ఆప్షన్ 1 అండి. రాయపోలు సుబ్బారావు గారు భావకవి అండి. రాయపోలు సుబ్బారావు గారు భావకవి. నెక్స్ట్ 7 రాయపోలు వారు రచించిన లక్షణ గ్రంథం ఏది? లక్షణ గ్రంథం రాయపోలు వారు రచించిన లక్షణ గ్రంథం ఏదని అడుగుతున్నారు. రమ్యలోకం, వనమాల, స్నేహలత, జలదాంగన. ఏంటండి జలదాంగన. రమ్యలోకం, వనమాల, స్నేహలత, జలదాంగన. ఏంటి రాయపోలు వారు రచించిన లక్షణ గ్రంథం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. రమ్యలోకం. రమ్యలోకం అనేది రాయపోలు రచించిన లక్షణ గ్రంథం అండి. నెక్స్ట్ మనకి చూడండి. విపినం పర్యాయ పదాలు రాయండి. విపినం అనే పదానికి పర్యాయ పదం రాయమంటారు. విపినం అనే పదానికి పర్యాయ పదం. 1 అడవి, కానం. తోట, కాసారం. తోపు, కాసారం. అడవి, సరస్సు. ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ విపినం అంటే ఆప్షన్ 1 అండి. అడవి, కానం. విపినం అంటే మనకి అడవి, కానం అనేవి పర్యాయ పదాలు అవుతాయి విపినం అనే పదానికి. నెక్స్ట్ మనం చూసుకోండి. క్రింది వాటిలో వర్తమాన కాల అసమాపక క్రియ ఏది? వర్తమాన కాల అసమాపక క్రియ ఏది? క్రింది వాటిలో వర్తమాన కాల అసమాపక క్రియ ఏది? చదివి, వెళ్ళి, చదువుతూ, చదవక. అసమాపక క్రియ. అసమాపక క్రియలు అంటే మీకు తెలుసు కదండి. అసమాపక క్రియలు అంటే మీకు తెలియదా? చదువుతూ. చూడండి కింది వాటిలో వర్తమాన కాల అసమాపక క్రియ ఏదంటే చదువుతూ అండి. చదువుతూ. ఏంటండి చదువుతూ. నెక్స్ట్ సేవ ఈ పదానికి అర్థం రాయండి. సేవ పదానికి అర్థం ఏంటి? సేవ అనే పదానికి అర్థం ఏంటి? భూమి, శక్తి, పెద్దది, చిన్నది. సేవ అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారండి. మనకి ఈ 4 ఏమవుతుందండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. శక్తి అండి. సేవ అనే పదానికి అర్థం ఏంటండి? శక్తి. సేవ అనే పదానికి అర్థము శక్తి. నెక్స్ట్ సోమనాద్రి పదంలోని సంధి రాయండి. సోమనాద్రి అనే పదంలోని సంధి ఏంటి? సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, అకార సంధి, ఉత్వ సంధి. సోమనాద్రి అనే పదంలో సంధి రాయమంటున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సవర్ణ దీర్ఘ సంధి. సోమనాద్రి ఏంటండి సోమనాద్రి పదానికి సంధి అంటే సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ మనకి భానుదయం ఈ పదాన్ని విడగొట్టగా వచ్చిన సరైన రూపం. భానుదయం అనే పదాన్ని ఎలా విడదీస్తాం? భాను ప్లస్ ఉదయం, భాను ప్లస్ దయం, భాను ప్లస్ ఉదయం, భాను ప్లస్ ఆదయం. ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇప్పుడు ఏ విధంగా విడదీస్తామండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 భాను ప్లస్ ఉదయం, భానుదయం. భాను ప్లస్ ఉదయం, భానుదయం. మీకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కాకతీయుల కథన పాండితి ఈ గేయ పాదానికి ముందు వచ్చే రావాలి. ముందు మనం అంతేటి తర్వాత వచ్చి గేయ పాదం అడిగారు. ఇప్పుడు ముందు అండి. కాకతీయుల కథన పాండితి గేయానికి ముందు వచ్చేది ఏంటి? భంగపడని తెలుగునాదుల, కండగల చిక్కని తెలుగుల, గారవింపవే చెల్లెల, లోకమంతకు కాకపెట్టిన. అంటే దీని ముందు వచ్చేది ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కథన పాండితి అని అర్థం. లోకమంతకు ఇది ఫస్ట్ వస్తుంది, తర్వాత ఇది సెకండ్ వస్తుంది. లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కథన పాండితి అని అర్థం. నెక్స్ట్ 14 కింది రాయపోలు వారి రచనలో లక్షణ గంధం ఏది? మళ్ళీ అడుగుతున్నారండి. క్రింది రాయపోలు వారి రచనలో లక్షణ గంధం ఏది? కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార, మాధురి దర్శనం. ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఈ 4 ఏమవుతుందండి. ముందు మనం చదువుకున్నాం. ఆప్షన్ 4 అండి. మాధురి దర్శనం అండి. మాధురి దర్శనం అనేది రాయపోలు రచనలో లక్షణ గ్రంథం. మాధురి దర్శనం. నెక్స్ట్ విని అనేది ఏంటి? విని అంటే ఏంటి? శత్రార్థం, క్వార్థం, చేదార్థం, తుమున్నర్థం.
ఏంటని అడుగుతున్నారు. విని అనేది అర్థం ఏంటి? మనకి ఇక్కడ ఈ 4 ఆప్షన్‌లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. క్వార్థం అండి. విని అంటే క్వార్థం. నెక్స్ట్ 16 చూడండి. యనాదేశ సంధి జరిగేటప్పుడు పూర్వ స్వరాలుగా ఈ అచ్చులు ఉంటాయి. ఏ అచ్చులు ఉంటాయండి? యనాదేశ సంధి పూర్వ స్వరాలుగా చూడండి. పూర్వ స్వరాలుగా ఏ అచ్చులు ఉంటాయి? ఈ, ఊరు, తర్వాత ఆ, ఆ, ఈ, ఊ అని ఉంటాయండి. ఏంటి? ఏ, ఏ, ఐ, ఔ. అలాగే ఓ, ఓ, ఔ, ఏ. ఈ 4 ఆప్షన్‌లో ఏది మనకు కరెక్ట్ అవుతుందండి? ఆప్షన్ 1 అండి. ఈ ఊరులు, ఈ ఊరులు, ఈ ఊరులు అనేవి మనకి పూర్వస్వరాలుగా పూర్వస్వర అచ్చులుగా ఉంటాయండి. ఈ అచ్చులు మనకి. నెక్స్ట్ మనకి అన్వాయుధం పదాన్ని వచ్చిన రూపం ఏంటి? అన్వాయుధం అనే పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తాం అని అడుగుతున్నారు. అన్వ ప్లస్ ఆయుధం, అణు ప్లస్ ఆయుధం, అణు ప్లస్ ఆయుధం, అన్వాయు ప్లస్ అధం. మనకి ఎలా విడదీస్తాం అన్వాయుధం అనే పదాన్ని అడుగుతున్నాడు. మనకి ఆప్షన్ 3 అండి. అణు ప్లస్ ఆయుధం, అన్వాయుధం, అణు ప్లస్ ఆయుధం, అన్వాయుధం అవుతుంది. అణు ప్లస్ ఆయుధం, అన్వాయుధం. నెక్స్ట్ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. చండిమ అర్థం ఏంటి? చండిమ అనే పదానికి అర్థం ఏంటి? వాడిమి, వేగం, దూరం, వ్యధ. ఏంటవుతుంది? చండిమ అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఏమవుతుందండి? మనకు ఆప్షన్ 1 అండి. వాడిమి. చండిమ అంటే ఏంటండి? వాడిమి. చండిమ అంటే ఏంటండి? వాడిమి. చండిమ అంటే మనకి ఇక్కడ వాడిమి. చండిమ అంటే అర్థం వాడిమి. నెక్స్ట్ మనం చూసుకుంటే హృదయం వికృతి ఏంటి? హృదయం అనే పదానికి వికృతి ఏంటి? హృదయం అనే పదానికి వికృతి అడుగుతున్నాడు. యథ, వ్యధ, యథ, హృదయం. ఏంటి? హృదయం అనే పదానికి వికృతిని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. యథ. యథ అండి. హృదయానికి వికృతి యథ. నెక్స్ట్ మనం చూసుకుంటే కవితలల్లిన డాష్ గారవింపవే చెల్లెల. ఈ మధ్యలో మనం డాష్ అనేది ఫిలప్ చేయాలి. ఖాళీలో సరైన పదాన్ని మనం గుర్తించాలండి. కాకతీయులు, పాండవేయుల, యుగముల, క్రాంతి హృదయుల. ఏంటని అడుగుతున్నారండి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. క్రాంతి హృదయుల కవితలలిన క్రాంతి హృదయాల గారవింపవే చెల్లెల అని అర్థం. నెక్స్ట్ స్త్రీలు పొంగిన జీవఘట గేయములు ప్రస్తావించిన సంగీత వాయిద్యం ఏంటి? స్త్రీలు పొంగిన జీవఘట గేయములు ప్రస్తావించిన సంగీత వాయిద్యం ఏంటని అడుగుతున్నారండి. డమురుకం, కిన్నెర, వీణ, వేణువు. ఏంటంటే అడుగుతున్నారు మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. కిన్నెర. స్త్రీలు పొంగిన జీవఘట గేయంలో కిన్నెర అనే వాయిద్యాన్ని ప్రస్తావించడం జరిగింది. గేయ పంక్తులను సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ మనకు పద్యం అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని మనం సరైన క్రమంలో అమర్చమన్నారు. తుంగభద్ర భంగములతో పాట పాడవే చెల్లెల, పొంగి నింగిన పొడిచి త్రుల్లి, భంగపడని తెలుగు నాదులను. దీన్ని మనం సరైన క్రమంలో అమర్చితే మనకి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. 2 అనేది ఏంటి? తుంగభద్ర భంగములతో పొంగి నింగిన పొడిచి త్రుల్లి, భంగపడని తెలుగునాదుల పాట పాడవే చెల్లెల. ఇది మనకి సరైన క్రమంలో ఉంటుంది పద్యం. తుంగభద్ర భంగములతో పొంగి నింగిన పొడిచి త్రుల్లి, భంగపడని తెలుగునాదుల పాట పాడవే చెల్లెల. నెక్స్ట్ మనకి 23వది సూత్రయుగముల శుద్ధ వాసన. క్షాత్రయుగముల డాష్ ఖాళీలో సరిపడే పదాన్ని గుర్తించండి. చేవ పదముల కథన పాండితి మహితరణ కథ సౌర్య చండిమ. సూత్రయుగముల శుద్ధ వాసన. క్షాత్రయుగములు డాష్ ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ 4 మనకు ఆప్షన్ 4 అనేది సౌర్య చండిమ. చండిమ. సూత్రయుగముల శుద్ధ వాసన, క్షాత్ర యుగముల సౌర్య చండిమ. నెక్స్ట్ మనకి 24వది రాయపూల్ రచనలు గురించి క్రింది ప్రవచనాల్లో సరైన దాన్ని గుర్తించండి. 1 రమ్యాలోక లక్షణ గ్రంథం,
వనమాల ఖండకావ్యం, మాధురి దర్శనం గద్య రూప లక్షణం గ్రంథం. ఇందులో మనకి ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారండి. మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి చూడండి, ఇది రమ్యలోకం లక్షణ గ్రంథం కరెక్టే. తర్వాత వనమాల ఖండకావ్యం, ఇవన్నీ కూడా ఈ 2 సత్యాలండి. ఇది మాత్రం మనకి అసత్యం అనేది అవుతుంది. 25 చూడండి, కింది ప్రభాషణ సరైన దాన్ని మాత్రమే గుర్తించండి. ఏది కరెక్ట్ అది మాత్రమే గుర్తించమన్నాడు. పాండవేయుల కథన పాండితి, కాకతీయుల పదును కత్తులు, కవితలిల్లిన క్రాంతి హృదయులు. ఇందులో ఏది కరెక్ట్ అవుతుంది అంటే ఇది ఒక పద్యానికి సంబంధించి ఒక లైన్ అండి. ఇది మనకి ఏది కరెక్ట్ అనేది అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఈ కవితలిల్లిన క్రాంతి హృదయులు అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ మనకి లాస్ట్ బిట్ అండి ఈ లెసన్కి సంబంధించి. రేపు వేరే లెసన్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రవహించింది ఈ పదానికి వ్యతిరేకార్థక క్రియ ఏంటి? ప్రవహించింది అనే పదానికి వ్యతిరేకార్థక క్రియ ఏంటి? ప్రవహించలేదు, ప్రవహించదు, ప్రవహించడం లేదు, ప్రవహిస్తుందా అని అడుగుతున్నానండి. మనకి ఏంటవుతుంది? ప్రవహించలేదు. ప్రవహించింది అనే పదానికి వ్యతిరేకార్థక క్రియ ఏంటంటే ప్రవహించలేదు. అదండి ఈ రోజుకి సంబంధించి ఈ వీడియోస్. ఇక్కడితో ఈ బిట్స్ అయిపోయింది. రేపు వేరే లెసన్కి సంబంధించి బిట్స్ అనేవి చెప్పుకుందాం. అది కూడా 7th క్లాస్కి సంబంధించింది. ఓకే అండి, అందరూ కూడా బాగా చదువుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే అండి, బాయ్.